హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మనం సింపుల్గా పచ్చెనపప్పు క్యారెట్ కర్రీ ఎలా వండాలో చూసేద్దాము. ఇది ఏం కాదండి, చాలా సింపుల్. చికెన్కి ఏమాత్రం కూడా తీసుకోదు, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనం పెద్ద సైజు 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు తీసుకుని సన్నగా తరిమి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కొన్ని క్యారెట్లు శుభ్రంగా కడిగి కోసి పక్కన పెట్టాలి. తర్వాత మనం ముందుగానే పచ్చెనపప్పు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది బాగా వేడెక్కాక ఆ తర్వాత మనం ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి వేసి బాగా కలపాలి. చూడండి నేను ఎలా కలుపుతున్నానో అలాగే మీరు కలపాలి. సరేనా? ఉల్లిపాయలు మగ్గితేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది. అందుకని మనం ఆనియన్స్ని బాగా మగ్గించుకోవాలి. చూసారా, ఆనియన్స్ బాగా మగ్గిపోయినాయి కదా. ఈసారి మనం చిన్నగా తిరిగి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, అవి మనం కడాయిలో వేసుకోవాలి. చూడండి నేను టమాటాలు వేసి బాగా కలుపుకున్నాం. మీరు కూడా అలాగే చేయండి. సరేనా? మనం అలా కలుపుతూ ఉంటే ఎడగట్టుకుండా మంచిగా మగ్గుతూ ఉంటున్నమాట. ఈసారి మనం తీసుకున్నాము, బాగా మగ్గిపోయి టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మొత్తం మగ్గిపోయి చూడండి. అలా మగ్గిపోవాలి. అలా మగ్గిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఇందాక తురిమి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు ఉన్నాయి కదా, ఆ క్యారెట్ ముక్కలు మొత్తం క్యారెట్ ముక్కలు చూడండి. క్యారెట్ ముక్కలన్నీ వేసేసాక ఒకసారి పెట్టి కలుపుకోవాలి. శుభ్రంగా కలుపుకోవాలి, లేకపోతే అడిగేసేసి ఛాన్స్ ఉంటుంది. మనం స్టవ్ని ఎప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలి, లేకపోతే కూర గమ్మున మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలి. క్యారెట్ బాగా మగ్గిన తర్వాత అప్పుడు వేసుకోవాలి మొత్తం శనగపప్పు. చూసారా బాగా నానింది పప్పు మొత్తం. చూసారా అలాగా నానబెట్టి వేసుకోవడం వల్ల మనకి అది తొందరగా ఉడుకుతుంది. తీసుకుంటుంది ఉడకడానికి. అది ఇలా నానబెట్టి వేసుకుంటే మాత్రం చక్కగా తొందరగా ఉడికిపోతుంది. ఆ రెండు మగ్గిన తర్వాత చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం. నేను తీసుకున్న తర్వాత ఇంకొంచెం వేస్తాను. కారం ఎంచుకుంటే అంత దానికి తగినంత వేసుకోండి. నేనైతే కారం కొంచెం వేసుకున్నా, కొంచెం వేసుకున్నా. అలాగే చక్కగా ఇంగ్రీడియంట్స్ అన్ని చక్కగా సరిపెట్టాను. నేను అలా సమానం వేసుకున్నాను. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. అవన్నీ కలిపేసి బాగా మగ్గిన తర్వాత నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసి మగ్గిన తర్వాత మూత పెట్టేయాలి. చూడండి కూర బాగా మగ్గిపోయిన తర్వాత మసాలా వేసుకున్నాను. ఇది నేను నూరిన మసాలా అన్నమాట. అన్నీ కలిపి నూరి చేసుకున్న మసాలా ఇది వేస్తే చాలా బాగుంటుంది. ఎందుకన్నా ఇలా నూరిందే ఎక్కువ టేస్ట్ వస్తుంది అన్నమాట. అందుకనేసి నూరేసి వేసుకున్నాను.